హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టుడే శనగపిండి దోస ఏద్దామని ప్రిపేర్ అవుతున్నానండి. ఆనియన్స్ ఏస్తున్నాను. ఫస్ట్ ఆయిలేసి ఆనియన్స్ ఏసుకున్నాను. వెజిటబుల్స్ మీరు బాయిల్ అయినా చేయొచ్చు. ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా వేసుకోవచ్చండి వెజిటబుల్లన్నీని. నేను కార్ను, అది బీన్సు, క్యారెట్టు ఏసానండి. ఇంకా నెక్స్టు పాలకూర కూడా ఏసాను. బావుంటదని మంచి కలర్‌ఫుల్‌గా వచ్చిందండి దోస మాత్రం. చాలా బావుంది. అవన్నీ ఏసిన తర్వాత సిమ్‌లో పెట్టి కాల్చుకోవాలండి. హైలో పెట్టకూడదు మెయిను. అదంతా కలర్‌ఫుల్‌గా ఉంది కదా అని చెప్పి మీకు నచ్చుతదని వీడియో చేసి పెట్టాను. ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ ద్వారాగాన దోస. ఇంకా అంతా కాలిన తర్వాత కొంచెం నేను శనగపిండిలో ఏమీ కలపలేదండి. జస్ట్ వాటరేసి శనగపిండేసుకున్నాను అంతే. అంత లిక్విడ్‌గా రావాలి. వాటర్‌లాగా ఏమి రాకూడదు మళ్ళీని. ఇంకా అవన్నీ కాలేసరికి అంత దోస ఎలా వస్తదా అని ఫస్ట్ అనుకున్నాను గానీ, చాలా వచ్చిందండి. పిల్లలైతే ఎంజాయ్ చేసి తిన్నారు. మా పిల్లలైతే చాలా బావుంది. బావుందమ్మా ఇంకోసారి వెయ్యాలి అని చెప్పి నన్నడిగారు. సరే మళ్ళీ ట్రై చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఉంటా. నమస్తే. ఆహ్, ఇంకా క్రిస్పీగా ఉంటదండి. మీకు ఆనియన్స్ నచ్చితే యేసుకోండి. మేము ఆనియన్స్ యేసుకున్నాము మాకిష్టమని.